నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు ఉన్నారు. ఏదైతే బీసీ సంబంధించిన రిజర్వేషన్ల కోసం ప్రత్యేకమైన జీవో విడుదల చేసిన నేపథ్యంలో హైకోర్టులో కూడా ఆ యొక్క విచారణలో భాగంగా ఇంప్లీడ్ అయిన నేపథ్యంలో మరి తాజాగా స్టే పడిన సందర్భంలో మరి ఈ జీవో కొనసాగుతుందా లేదా, ఎన్నికలపైన ఏం చెప్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున చర్చ. కాంగ్రెస్ పార్టీ సరిగ్గా వ్యవహరించలేదు, న్యాయపరంగా ఇంకా బాగా చేస్తే బాగుండేది, కానీ ఈరోజు స్టే పడడానికి పూర్తి స్థాయిలో మొదటి నుండి కూడా తప్పుల తడకగా ఈరోజు చేయడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని కూడా బీజేపీ అంటుంది. ఏం చెప్తారు? సమస్య పట్ల అవగాహన ఉన్న వాళ్ళైనా, చట్టాలపైన అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి స్టేట్మెంట్ చేయరు. అవగాహన రాహిత్యంతో ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకున్న ప్రసక్తి అయితే ఉండదు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు 100% ఈ రాష్ట్రంలో ట్రిపుల్ టెస్ట్లో మేము పాస్ అయ్యాము, దానికి సంబంధించిన పూర్తి డేటాని కోర్టుకు సబ్మిట్ చేసినాము. సో కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తి వాదనలు నిన్న విన్నారు, నిన్న సింఘ్వి గారు విన్నారు. అలాగే మా ప్రభుత్వం తరపు నుంచి ఇక్కడ ఏజీ గారు కూడా ఇలా వాదనలు విన్నారు. విన్న తర్వాత ఇది పలానా రీజన్ ద్వారా నేను స్టే ఇస్తుందని చెప్పలే. సో అది మేము నోట్ చేసి రాత్రి వరకు చేసి ఇస్తామని చెప్పినారు. వచ్చిన తర్వాత ఏంటి అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇట్స్ ఓన్లీ టెంపరీ స్టేగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప 100% ఇది శాశ్వతమైన స్టేగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పటి వరకు జరిగినట్టు దేశంలో ఎక్కడ ఏది జరిగినా కూడా బీసీలకు సంబంధించి వచ్చినవి ఏవైనా కూడా వితౌట్ ఎంపిరికల్ డేటాతో ఉన్నవి. సో ఇవాళ మన దగ్గర ఆ డేటాని మనం చేస్తున్నాం. గవర్నమెంట్ తరపున అది పూర్తిగా ప్రొవైడ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డల స్థితిగతుల గురించి చెప్పాం కాబట్టి మాకు ఆ అనుమానం లేదు అని మాత్రం చెప్పదలుచుకున్నాం. అందుకనే డే 1 నుంచి కూడా ముఖ్యమంత్రి గారైనా పీసీ ప్రెసిడెంట్ గారైనా వెరీ కాన్ఫిడెంట్గా ఎందుకున్నారంటే ఇది మేము చేశాం కాబట్టి. చట్టాలు ఎవరి కోసం అన్నది ప్రజల కోసమే కదా, ఎన్నిసార్లు మనం మార్చుకోలేదు మన కోసం. సో ఇవాళ అది అవసరం ఉన్నది, మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మార్చున్నారు. కోర్టు ఆ రోజు అవసరం ఉన్నని బట్టి ఆ రోజు చెప్పింది, ఈ రోజు అవసరాన్ని బట్టి ఈ రోజు చెప్పాల్సిన అవసరం ఉండింది. కాబట్టి ఇవాళ మేము చేసినటువంటి డేటాలో పస ఉన్నది, దమ్ము ఉన్నది, దాని బేస్ ఉన్నది కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాము. తప్పు కాదు కదా దాంట్లో. సో 100 ఆనాడు ఏమంటారు ఇందిరా సహాని కేసు గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా అది ఎప్పుడు రాజకీయ కోణంలో మాట్లాడలేదు, రాజకీయ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు. అది ఓన్లీ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే మాట్లాడింది. కాబట్టి ఆనాడు ఉన్న మనువాదులు ఇచ్చినటువంటి జడ్జిమెంట్గా మనం దాన్ని చూడాలి తప్ప ఇవాళ మనం దీనికి ఆపాదించాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి పొంతన లేదు, సంబంధం లేదని చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ కోర్టు సంబంధించిన విషయం బయటికి రాగానే ఇటు బీఆర్ఎస్ కూడా ఇదే అంటుంది. మొదటి నుండి మేము చెప్తూనే ఉన్నాం, సరిగ్గా వివరించట్లేదు ప్రొసీజర్ ప్రకారము. ఒకవైపు పబ్లిక్ డొమైన్లో కూడా మీరు పెట్టలేదు, చట్టబద్ధత లేకుండా మీరు జియో ప్రకారం రిజర్వేషన్లు నిలబడమని తెలిసినా కానీ ఎలా వెళ్తారని కూడా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది మాటలు ఎట్లా ఉన్నాయంటే సంపినోడే సంతాపం చెప్పినట్టుగా ఉంది. ఇవాళ నీవు సమగ్ర కుటుంబ సర్వే చేసి ఎందుకు పెట్టలేదు పబ్లిక్ డొమైన్లో? దేనికోసం పెట్టలేదు? నువ్వు చేసిందని రాజకీయ లబ్ధి కోసం చేశావు. కానీ నేను బీసీ బిడ్డల లబ్ధి కోసం నేను ఒక సర్వే చేశాను 160 కోట్లతో 50 రోజుల్లో. నేను 94,000 ఎన్యూమరేటర్లతో ఒక పని చేసి దానికి కావాల్సినటువంటి ఒక డేటా నేను కలెక్ట్ చేసి పెట్టాను. సో ఇవాళ మనం కలెక్ట్ చేసిన డేటాలో పర్సనల్ డేటా అన్ని రకాలుగా అన్ని సంబంధించినటువంటి ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, తన యొక్క కులపరంగా, సామాజిక పరంగా అన్ని రకాలుగా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం. దాన్ని పబ్లిక్ డొమైన్లో పెడితే నీవే అడుగుతావు తమ్మి, రేపు నా యొక్క ప్రైవసీని దెబ్బతీసినావు అని చెప్పేసి నువ్వు అడుగుతావు. చాలా రకరకాల కంపెనీలు ఇవాళ మనకు రోజు కాల్ వస్తుంది మీరు మన డేటాను తీసుకొని. సో ఇట్లాంటి వాటన్నిటి కూడా ప్రభుత్వం కూడా కొంత వ్యూహం ఉంటుంది కదా. కాబట్టి డెఫినెట్గా ఇవాళ కోర్టుకు కావాల్సినటువంటి అడిగింది సబ్మిట్ చేస్తున్నాం. సో వాళ్ళకి కదా కావాల్సింది, మీకు కాదు కదా. మీ రాజకీయ కోణంలో మీరు మమ్మల్ని ఏదో కార్నర్ చేయడం కోసం మాట్లాడినంత మాత్రాన దానికి మనం స్పందించాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటి అని అంటే, ఇలా కోర్టుల కేసు వేసిన వాళ్ళు బీఆర్ఎస్ మనుషులే, బీఆర్ఎస్తో ఉన్నటువంటి వ్యక్తులే. మరి అలాంటప్పుడు నువ్వు కేసు వేసి తమాషా చూస్తున్నావు ఈ రాష్ట్రంలో? ఇలా బీసీలను మోసం చేసిందే నువ్వు. ఆనాడు మండల పరిషత్, జిల్లా పరిషత్ సంబంధించినటువంటి యాక్ట్లో 34%కు తగ్గకుండా రిజర్వేషన్లు ఇవ్వమని ఉంది. మరి ఎందుకు మీ నాయన 22% చేసినాడు? ఆ రోజు ఎందుకు మూసుకొని ఉన్నారు? సోకాళ్ళు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా అదే చెప్పాల్సిన అవసరం ఉంది. సో అమ్మ పెట్టదు, అడుక్కోలేదు, మీరు పెట్టనే లేదు, మీరు చేయనే లేదు, చేసిన రేవంత్ రెడ్డి గారి పైన ఎందుకు రాళ్ళు రుబ్బుతున్నారని అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధితో పనిచేస్తే దాన్ని కూడా మీరు దాన్ని కించపరిచే విధంగా, వక్రీకరించే విధంగా, మీకు నచ్చినటువంటి స్టోరీలు, మీకు నచ్చినటువంటివి అల్లుకుంటే అది సరి అనేది కాదని తెలియజేస్తున్నాము. ఇవాళ బీజేపీ చేయాల్సిన అవసరం ఉంది. నేను చట్టం చేసి గవర్నర్కి, రాష్ట్రపతికి పంపించినటువంటి దాంట్లో 6 నెలల పొద్దు అవుతుంది. ఎందుకు చేస్తలేదని ఎందుకో బీజేపీని అడుగుతలేదు. బీఆర్ఎస్ ఎందుకు బీజేపీని అడుగుతలేదని అడుగుతున్నా. బీజేపీ ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిలదీస్తారని అడుగుతున్నాను. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది 3 నెలల కన్నా ఎక్కువ ఉండొద్దని, మరి ఎందుకో దాని గురించి తీసుకుంటలేరు.
కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి చేసినాడు కాబట్టి ఎందుకు బీసీల కోసం పనిచేస్తున్నాడు అరే చేయకూడదు కదా అన్న ఒక కుట్ర కోణం మాత్రమే. వాళ్ళకి రాజకీయాలు కావాలి, రేవంత్ రెడ్డి గారికి ప్రజల సంక్షేమం కావాలి. వాళ్ళకి మాకున్నటువంటి డిఫరెన్స్. పిటిషన్ మాధవరెడ్డి గురించి అయితే మాత్రం బీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు ఒక రకంగా అంటే వాళ్ళు ఒక రకంగా అంటున్నారు. రేవంత్ రెడ్డి గతంలో కలిసి ఫోటో దిగారు రేవంత్ రెడ్డితో. ఆయన రేవంత్ రెడ్డి మనిషే, రేవంత్ రెడ్డి దగ్గరుండి రెడ్డి జాగృతితో ఈరోజు పిటిషన్ వేసేలాగా చేశారని కూడా వాళ్ళు ప్రచారం చేశారు. రఘునందన్ మాధవ్ అనే పిల్లగాడు అందరితో దిగినాడు, కవితతో జాగృతిలో కలిసి పనిచేసినాడు కదా. మరి ఎందుకు ఆ కవితను చేపించిందేమో, నువ్వే చేపించినావేమో, మీతో కూడా కలిసి ఫోటోలు దిగినాడు. మీ పార్టీకి సంబంధించిన అంత రెడ్డిలతో ఫోటోలు దిగినాడు. బీజేపీలో ఉన్నటువంటి అందరు రెడ్డిలతో ఉన్నది, మోదీతో ఫోటో ఉన్నది. మరి అంత మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధం ఉన్నట్ట చెప్పండి, ఉన్నట్ట? కాబట్టి పసలేనటువంటిది వాదన తీసుకొచ్చి సోషల్ మీడియా 5,000 కోట్ల రూపాయలతో సోషల్ మీడియా నడుపుతున్నాడు. ఏం చెప్పితే అదే కరెక్ట్ అని ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నట్టుంది ఆయన. కాబట్టి మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడండి. పూర్తిగా ఇవాళ ఈ పరిస్థితి రావడానికి బీజేపీ బీఆర్ఎస్ఏ కారణం. ముద్దరు కూడా బీసీ ద్రోహులే. ఈ విషయాన్ని తెలంగాణ సమాజంలో ప్రతి వాడన, ప్రతి గ్రామాన, ప్రతి దగ్గరలో ఇవాళ మా బీసీ బిడ్డలందరూ కూడా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఆయా పార్టీలో ఉన్న బీసీ బిడ్డలు కూడా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇంత మంచి అవకాశం ఎప్పుడు మళ్ళీ రాదు. వచ్చిన అవకాశాన్ని మనం చేజార్చుకున్నట్లయితే మనమే నష్టపోతాం. పార్టీల ఎజెండాలు ఏమున్నప్పటికీ కూడా బీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరము మనం ఏకలైన్లో ఉండి మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేస్తున్నాను. చివరిగా చెప్పండి, తెలంగాణ గ్రామీణ భారతం అంతా చూస్తుంది. ఒక రిజర్వేషన్లు ఉంటాయా, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని ఒక ప్రశ్న అందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఒక ఇంప్లీడ్ అయిన వ్యక్తిగా మీరు, ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తిగా ఎలాంటి భరోసా ఇవ్వదలుచు? 100% ఇది నిలబడుతుంది తమ్ముడు. రిజర్వేషన్లతోనే 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తాం. అది చాలా సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. పీసీసీ ప్రెసిడెంట్గా మహేష్ అన్న కూడా చెప్పారు. ఇప్పుడు మహేష్ అన్న కూడా ప్రెస్ మీట్ ఉన్నది. కాబట్టి ఇంకెన్ని విరాలు అంటే మనకి వాళ్ళ వైపు నుంచి ఎలాంటివి రాలేదు కాబట్టి రాత్రి 9 వరకు అలా వస్తుందని చెప్పారు. వచ్చిన తర్వాత ప్రభుత్వము పార్టీ కూర్చొని మాట్లాడి ఏది చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఏ రకంగా వెళ్తే బాగుంటుంది అన్నది త్వరలోనే నుంచి వస్తుంది. ఇప్పుడు మనము టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికల గురించి ఏదో అయిపోతుందనో మన రిజర్వేషన్ పోతున్నాయో బాధపడాల్సిన అవసరం లేదు. 100% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాను. బీజేపీ బీఆర్ఎస్ రెండూ కూడా బీసీల ద్రోహులు అన్నది మరీ ఒక్క నుంచి చెప్తున్న ఈ సందర్భంగా. మొత్తంగా బీజేపీ బీఆర్ఎస్ ఈరోజు ద్రోహులుగా మిగిలిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా మద్దతు లేకుండా సర్కారుకి ఎక్కడ పేరు వస్తుందని వ్యతిరేకించే ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా 42% రిజర్వేషన్లపైన ఇంకా నమ్మకం ఉంది. కోర్టు ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా స్టే అనేది విధించలేదు. ప్రస్తుతానికి ఇది ఒక తాత్కాలికమైనది మాత్రమే. న్యాయపరంగా అన్ని రకాలుగా పోరాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలాగా అన్ని రకాల ప్రయత్నం చేశారని కూడా ఇందిరా శోభన్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. 100% వంశీతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.